రాచరికమా? అధికారం అంటే కక్ష తీర్చుకోవడానికే అనేటువంటి ధోరణి మీరేదైతే ఇవాళ అలవరుస్తున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని కూడా గుర్తిరగాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఎంఎస్పిని ప్రకటించకుండా ఉండటం వల్ల పసుపు రైతులు నష్టపోయారు, ఉల్లి రైతులు, అరటి రైతులు, అలాగే గత ప్రభుత్వంలో ఈ పంటలన్నిటికీ కూడా ఎంఎస్పిని ప్రకటించారు. ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వమే ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించింది. ఆ విషయాన్ని కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్బీకే వ్యవస్థ ఏదైతే రైతులకి ఏ పంట వేశారో ఎంత దిగుబడి వస్తుందో ఆ పంటని ఇలా కొనుగోలు చేయాలనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో దాపురించాయి. మీరు ఒకటే అనుకుంటున్నారు, ఏ విధమైనగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారా మనం పరిపాలన సాగించవచ్చని. అది ఎల్లకాలం సాగదు. ప్రజలు మేల్కొన్నారు. ఇప్పుడు ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. మీరు ప్రతిపక్ష నాయకుడు ప్రజా ఉద్యమంలో ప్రజల కోసం ప్రయాణం చేస్తుంటే ప్రజల కోసం అక్కడికి వెళ్ళి రైతుల కోసం రైతు కష్టం కోసం అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన గొంతు నొక్కడాలి. ఇది స్పష్టంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ప్రజలు గమనించమని అడుగుతున్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు కనుకే కదా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఉత్తరం రాశారు. కేంద్రానికి ఉత్తరం రాయడం అంటే ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి పని ఏదైతే అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శ చేశారో దానివల్ల ఈ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది. ఈ ప్రభుత్వం మీకు అంత ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిన్న కార్యక్రమం అది మీరు నటన అంటున్నారు, లేకపోతే ఏదో రకరకాల అబద్ధాలు అంటున్నారు. మీరు మిర్చి ఆటకు వెళ్ళండి, మీ మంత్రులు వెళ్ళండి, రైతులు పరామర్శ చేయండి, రైతులు ఏం చెప్తారో చూడండి, రైతులు ఎలా తిరుగుబాటు మీ రైతు చేస్తారో గమనించండి. మీరు మిర్చి ఆటకు వెళ్ళే ధైర్యం మీకు లేదు. అక్కడ రైతుల్ని నేరుగా పరామర్శించేటువంటి ధైర్యం మీకు లేదు. ఇవాళ మీరు చేసినటువంటి ఈ పాలనా కార్యక్రమంలో రైతు నడ్డి విరిగింది, రైతు నష్టపోయాడు. రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం కేవలం ఒక కార్యక్రమమే కాకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా రైతులు నష్టపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలు, దాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నించేటువంటి ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించకపోవడం ఈ ప్రభుత్వ పలాయనానికి ఇదొక నిదర్శనం. బాధ్యతను విస్మరించి పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వాలు కేవలం మాయమాటలు, అబద్ధాలు, నిజమనేది తెలియకుండా మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఒకటే, ఆయనకి ఎన్నికల ముందు అధికారం కోసం అబద్ధం ఆడాడు, ఎన్నికల అనంతరం ప్రజల్ని ఏ విధంగా ఏమార్చాలని అబద్ధాలు ఆడుతున్నాడు. ఇవాళ నిజం కళ్ళెదురుగుండా కనపడుతుంది, మిర్చి రైతులు నష్టపోయారని. ఇప్పటి వరకు ఉత్తరం ఎందుకు రాయలేదు? ఇవాళే ఉత్తరం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్ళారు కనుక, నిజాలు ప్రజలకు తెలిసాయే కనుక. అంటే ఉత్తరం రాసి చేతులు దులుపుకుంటే సరిపోద్దా? ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి, ఆ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అప్పటి వరకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మేలుకొని ప్రజాపక్షాన్ని పనిచేసే వరకు ప్రతిపక్షం ఎప్పుడు కూడా మేలు కొలుపుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు భద్రత కల్పించినా కల్పించకపోయినా అశేషమైన జనాలు ఉన్నారు, జనాలలో జగన్ ఉన్నారు, జనాల గుండెల్లో జగన్ ఉన్నారు. ఇవాళ చూడండి, మొన్న విజయవాడ చూస్తే మీకు వెన్నులో వణుకు పుట్టింది, గుంటూరు చూస్తే వెన్నులో వణుకు పుట్టింది. ఇవాళ శ్రీకాకుళం వెళ్ళారు, అక్కడ చూడండి జనాలు ఎలా ఉన్నారు. అంటే మీ చేతిలో మోసపోయిన, మీ మాటలు నమ్మి దగాపడిన ప్రజల్లో ఇంత తొందరలోనే చైతన్యం వచ్చింది, ఇంత అనతి కాలంలోనే వాస్తవాలు తెలుసుకున్నారు. ఎల్లకాలం మీరు మోసగించలేరు. ఈ రాష్ట్రాన్ని మీరు అంటున్నారు ఆ రోజు విధ్వంసం జరిగిందని, వ్యవస్థలన్నీ విధ్వంసం చేసి ఏ వర్గాలైతే ప్రభుత్వం మీద ఆధారపడి, ఏ వర్గాలైతే ప్రభుత్వ సహాయం చేత జీవన ప్రమాణాలు పెంచుకోవాలనుకున్నాయో
వాటికి జరిగే నష్టం మీద కూడా అవగాహన కలిగి ఉన్నారు. ఆలోచించమని సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా రైతులను ఆదుకోవడం కోసం, రైతు లేనిదే ఈ రాష్ట్రం లేదు. ఈ రైతు అనేవాడు కష్టం తప్ప, కన్నీరు తప్ప మోసం ఎరిగినవాడు, మోసగింపబడ్డాడు తప్ప మోసం తెలియనివాడు రైతు. అటువంటి రైతుని మోసగించే మాటల నుంచి వాస్తవాలు తెలియజేయండి. అవసరం ఉన్నప్పుడు ఆదుకోండి. ప్రభుత్వ బాధ్యత అది. మీ బాధ్యతను మీరు విస్మరించి మీ బాధ్యతల నుంచి మీరు తప్పుకోవాలని మీరు చేసే ప్రయత్నం వల్ల అనేక మంది రైతులు ఇవాళ నష్టపోతున్నారు. ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సందర్భంగా మనవి చేస్తూ, ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నటువంటిది, ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నటువంటిది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం వల్ల రైతు సోదరులకి ఇవాళ జరిగేటువంటి ప్రయోజనం ఇది కదా. నిజమైనటువంటి రాజకీయ నాయకుడు, పాలకుడు ఆలోచన అనేటువంటిది సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.